కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వము తరఫున ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ బిల్లు రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగబద్ధంగా గిరిజనుల యొక్క జనాభా యొక్క సంఖ్య ఆధారంగా వాళ్లకు ఎప్పటికప్పుడు గిరిజనుల యొక్క రిజర్వేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గిరిజనుల జనాభా పెరిగింది కాబట్టి దానికి అనుకూలంగా కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ప్రకారము ఆ యొక్క రిజర్వేషన్ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రవేశపెట్టారు. దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మేము మద్దతిస్తూ ఉన్నాము. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నా, ఎక్కడైతే గిరిజనుల జనాభా ఉందో అక్కడ ఏ రకమైనటువంటి శేషభిషలు లేకుండా వాళ్ళ రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ శాసనసభ ద్వారా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఏదైతే కొంత తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో, మేము గిరిజన రిజర్వేషన్స్ వ్యతిరేకమైనటువంటి విష ప్రచారం జరుగుతూ ఉందో, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ పవిత్రమైనటువంటి శాసనసభ ద్వారా భారతీయ జనతా పార్టీ గిరిజన రిజర్వేషన్స్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఇంకా ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో ఇంకా కొన్ని గిరిజన తెగలు మరి ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలపాల్సినటువంటి అవసరం ఉంది. మరి జ్యోతిరావు పులే సహచరులైనటువంటి మాలి వర్గం కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. గౌరవ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చాలాసార్లు వాళ్ళ రిజర్వేషన్లు కలుపుతామన్నారు. కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క జ్యోతిరావు పులే సహచరులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలపాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక విచిత్రం అధ్యక్ష, అదే బిల్లులో మరి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మరి రిజర్వేషన్స్ కూడా ఒకటే బిల్లులో పెట్టడము చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇది నేను అంటలేను అధ్యక్ష రాజ్యాంగ వ్యతిరేకమని. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్ అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాత్రమే నేను ఇక్కడ మరి వ్యక్తం చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ఈ ప్రభుత్వము అన్ని వర్గాలతో స్నేహభావంతో సామరస్య ధోరణితో వేరించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మతపరమైనటువంటి ముస్లిం రిజర్వేషన్ను బలవంతంగా ఇదే శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూర్చున్నారు. ఆ రోజు నేను ఒక్కడనే ఆ రోజు వ్యతిరేకించాను. ఇది న్యాయం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకము, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, మనది ఒక సెక్యులర్ దేశము, మతం పేరు మీద రిజర్వేషన్స్ పెట్టకూడదని ఆ రోజు నేను వాదించాను. కానీ మా వాదన వినకుండా, ఖాతరు చేయకుండా కాంగ్రెస్ పెట్టారు 4% రిజర్వేషన్ పెడితే అధ్యక్ష 2 సార్లు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ కొట్టివేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఆ యొక్క 4% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే హైకోర్టు కొట్టేసిందో, మరి కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ లేదని చెప్తూ అదే రిజర్వేషన్ కొనసాగింపుగా ఆ 4% రిజర్వేషన్ కొనసాగింపుగా మీరు 12% పెంచడం ఏదైతున్నదో ఇది మరి
ఒక కొత్త వివాదానికి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మరి విషయానికి వస్తే మత ప్రాతిపదికన కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, మిత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పూనుకున్నదన్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, దాని రికార్డులకు తీశారు. ఒకటి. రెండవది, హైకోర్టు జడ్జిమెంట్ కూడా వారు మిస్కోట్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6% పోతే అది 50% దాటుతుందని కొట్టేసింది, కానీ మతపరమైందని కొట్టేయలేదండి. 2. సెకండ్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మేము కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాం. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు, కానే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలీజియస్ రిజర్వేషన్. దిస్ రిజర్వేషన్, ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ టు సర్టన్ సెక్షన్స్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద రెస్పాన్సిబుల్ కమిషన్స్. ఎట్లయితే హైకోర్టు చెప్పిందో, హైకోర్టు సూచన మేరకే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు మీరు వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చుకోవచ్చని చెప్పినారు. వారు బీసీ గ్రూప్లో రిజర్వేషన్ ఇచ్చినారు. సేమ్ అదే పద్ధతిలో వెనుకబాటుతనం మీదనే అదే ఎనాలజీని హైకోర్టు ఇచ్చిన సూచనను ఉపయోగించుకొని మేము బీసీ గ్రూప్లోనే పెంచుతున్నాం తప్ప మతపరంగా మేము పెంచడం లేదు. ఎక్కడ కూడా బిల్లో ఆ వర్డే లేదు అధ్యక్ష. ఏ మతం పేరు కానీ కులం పేరు కానీ ఏ వర్డ్ కూడా లేదు. అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతాం. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సభను తప్పుదారి పట్టిస్తున్నారు. సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు సుధీర్ కమిటీ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. మీరు బీసీ కమిషన్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. ఆ రిపోర్ట్లో ముస్లింకు సంబంధించినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఉందా లేదా, ఆ సుధీర్ కమిటీ రిపోర్ట్లో, ఆ బీసీ కమిషన్ మీకు ఇచ్చినటువంటి నివేదికలో ఏముందో ఒకసారి చదువుకోండి. మీరు 4% రిజర్వేషన్ కొనసాగింపు అన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్స్లో ఏవైతే 14 తెగలు ఉన్నాయో ఆ తెగలు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారి చదువుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. 4% ఏదైతే హైకోర్టు పర్మిట్ చేసిందో వాళ్ళు కూడా ఆ మతానికి చెందిన వాళ్ళే. దేర్ ఇస్ నో వండర్. దానిలో ఏమున్నదండి? సరే, ఇక్కడ నేను అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసిన మాట కూడా అదే అధ్యక్ష. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ మీద ముందుకు సాగుతున్న ఈ దేశంలో ఇటువంటి వివాదాలు రావద్దంటే ఈ పంచాయతీలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టడం మంచిదన్న మాట నేను అందుకే చెప్పిన అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే, మేము మాట్లాడిస్తామండి, మాట్లాడలేదు లేదు కాదు. మీరు మిస్లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఐ కెనాట్ కీప్ షట్. అట్లయిద్దండి. నేనేమో మీరు మీ పరిమితిలో మాట్లాడండి, ఓకే. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా 1-2 సార్లు నేను చెప్పింది తప్ప తర్వాత మేము ఇంటర్ఫియర్ కాలే. ఇప్పుడు కూడా మేము ఇంటర్ఫియర్ కాం. కానీ నేను మిస్కోట్ చేస్తున్నట్టు సభను తప్పు. అధ్యక్ష, సుధీర్ కమిషన్ వేసిందే ముస్లిం వర్గాలలో ఉన్న పేదరికం మీద. డెఫినెట్గా దాని మీదనే వేసినామండి. మరి దేని మీద వేస్తాం? దాని తప్పేముందండి సార్? అన్ని రకాల ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో, అందరిని తీసుకొని పోవాలా? రెండోది ఏంటి అధ్యక్ష, మేము ఇది నేను మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఇదేదో మేము కొత్తగా తెచ్చింది కాదండి. 11 సంవత్సరాల క్రితం ప్రజలకు చెప్పినాము, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాము, ఎలక్షన్ సభలలో చెప్పినాము, ప్రజలు తీర్పు చెప్పినారు. ఆ ప్రజల తీర్పునే మేము అమలు చేస్తా ఉన్నాం. వీళ్ళు మేము అమలు చేయకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు. కిషన్ రెడ్డి గారు మీ టైం ఇచ్చినాం. నో లక్ష్మణ్ గారు. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ యూ హ్యావ్ టు అవైల్. నో కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి అదేదో మీరు చెప్పండి. కిషన్ రెడ్డి గారు చెప్తారు. కిషన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు టైం మీకు ఇచ్చినాము. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ దిస్ ఇస్ యువర్ టైం. కిషన్ రెడ్డి గారు మీరు ఐ డోంట్ అలౌ. కిషన్ రెడ్డి గారు మీకు టైం ఇచ్చినాం, మీ పార్టీ తరఫున మీరు మాట్లాడండి, లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి గారు మీరు కిషన్ రెడ్డి గారు మీరు క్లారిఫికేషన్స్ అప్పుడు అడుగుతారండి. మీరు క్లారిఫికేషన్స్ అప్పుడు అడగండి.
అవును సార్ చెప్పిన దానికి క్లారిఫికేషన్ ముఖ్యమంత్రి గారి మధ్య జీవన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు మాట్లాడతాను సార్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడమని మైక్ ఇస్తుంటే ఫ్లోర్ లీడర్ గా మీరు మాట్లాడకపోతే ఇదేం కొత్త సంప్రదాయం చేస్తారండి సభలో? మీ పార్టీలో మీ కోఆర్డినేషన్ ఉండదండి, కనీసం సమన్వయం ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. స్పీకర్ గారు 10 సార్లు కిషన్ రెడ్డి గారు అంటే మీరు లేచి మాట్లాడరు, ఇదేం సంస్కృతి అండి కొత్తగా? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ నాయకుడికి చెప్పండి, మీ సభా నాయకుడికి చెప్పండి. పార్టీ అయినప్పుడు ఒక లైన్ ఉండాలి, కానీ ఇదేం పద్ధతి అండి? కిషన్ రెడ్డి గారు అధ్యక్ష సైలెన్స్ ప్లే సైలెన్స్. అధ్యక్ష నేను ప్లీజ్ సైలెన్స్. సభను తప్పుదారి పట్టిస్తున్నానది వాస్తవం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఏదైతే ఉన్నది అధ్యక్ష, వాళ్ళ నోటిఫికేషన్లోని తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు అనేటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు ఇది మతం కాకపోతే నాకైతే అర్థం కాదు, ఇది మతం కాదంటే అర్థం కావడం లేదు. కాబట్టి ఈరోజు అధ్యక్ష అధ్యక్ష నేను విషయం చెప్తున్నా అధ్యక్ష. అసలు విషయానికి వస్తే మత ప్రాతిపదికన ఏ వర్గానికైనా బీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలకు మరి ఈరోజు విరుద్ధం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మత ప్రాతిపదికన బీసీ వర్గాలలో రిజర్వేషన్ కల్పించాలనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఏ మతానికి చెందిన పౌరులైనా వెనుకబడిన తరగతి కింద పరిగణించబడాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15th క్లాసు 4లో సూచించిన విధంగా వారిలో సామాజిక వివక్షత, విద్యాపరమైనటువంటి వెనుకబడిన తనంతో కూడినటువంటి 2 ప్రధాన ప్రాతిపదికలు మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి. అది ఇవ్వలేదు ఇక్కడ. మీరు రిపోర్ట్ ఒకసారి చదువుకున్నా. కానీ ఈ రిజర్వేషన్ శాతం 12% పెంచాలనుకుంటున్నప్పుడు ముస్లిం సమాజంలో సామాజిక వివక్షత లేదు, ముస్లిం సమాజంలో కుల వ్యవస్థ లేదు, ముస్లిం సమాజంలో సామాజిక అసమానతలు లేవు. మరి ఈరోజు కులం లేదా మతం ఆధారంగా వివక్షత ఏర్పడడం అనేది అది ఇస్లాంకు వ్యతిరేకం. ఇస్లాంలో కుల వివక్షత ఉండదు, వివక్షత ఉండదు. సామాజిక వివక్షత నేను కోరేది ఆర్థిక వివక్షత కాదు. ఈరోజు ఆర్థిక వివక్షత ఆధారంగా మనం రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు. సామాజిక వివక్షత ఆధారంగానే రిజర్వేషన్స్ ఇవ్వాలి. అది నేను చెప్పేది. అది ఈరోజు ఇస్లాంకు వ్యతిరేకం సామాజిక వివక్షత ఉన్నదంటే 94% ఆఫ్ ముస్లిమ్స్ ఈరోజు కవర్ అవుతున్నది ఈ రిజర్వేషన్ కారణంగా తెలంగాణలోని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా 100% ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా మనం బీసీఈ సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా ఒక్కసారి చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, ఇది కొత్తది కాదు, గతంలో కొనసాగింపే అంటున్నారు. ఇది పెద్ద చారిత్రకమైనటువంటి తప్పిదం అవుతుంది. మరి ముస్లిం రిజర్వేషన్ సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు అనేక సార్లు న్యాయస్థానాలు కొట్టేశాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు ప్లీజ్ కంక్లూడ్. కిషన్ రెడ్డి గారు 5 minutes. అధ్యక్ష నేను ఒక్కడనే అధ్యక్ష వాస్తవం చెప్పేది సభలో. కనీసం నన్ను మాట్లాడివ్వండి. 5 minutes. అధ్యక్ష సుప్రీంకోర్టుకు రాష్ట్ర హైకోర్టు ఈ యొక్క 4% రిజర్వేషన్ కొట్టేస్తే 25/3/2014 సుప్రీంకోర్టు తాత్కాలికమైనటువంటి స్టే ఇచ్చింది అధ్యక్ష. సుప్రీంకోర్టు ఆ రోజు ప్రభుత్వానికి చెప్పింది ఏంటి అధ్యక్ష, ఈరోజు సభ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఏమని చెప్పారు అధ్యక్ష సుప్రీంకోర్టుకు? రిజర్వేషన్స్ ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ముస్లిం విద్యార్థులందరూ వివిధ ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు అడ్మిషన్స్ చేరారు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కొట్టేస్తే ఇప్పటికే అడ్మిషన్లు ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు నష్టం జరుగుతుంది. కాబట్టి హైకోర్టు దాని మీద స్టే ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అధ్యక్ష, ఆ యొక్క స్టే ఇస్తున్నప్పుడు చెప్పిన మాట ఈ సభలో అందరూ వినాలి. ది యాక్ట్ పాస్డ్ బై ఏపీ లెజిస్లేటివ్
giving 4% reservation to Group E of the backward classes was challenged before the High Court, and same was struck down by the High Court on various issues. As several constitutional issues are involved in these appeals, as an interim measures, we direct that the time being reservation of the 4% be extended first to the 14 categories mentioned in the schedule happened to be to the Act Andhra Pradesh Reservation in favor of socially educationally backward classes of Muslims Act 2007, Act 26 of 2007, excluding creamy layer. This is a temporary measures till the matter is final decision. అందులో చెప్పిందండి తాత్కాలికమైనటువంటి ప్రాతిపాదికన ఆ యొక్క సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాని పేరు మీద 2010 నుంచి ఈరోజు 17 వరకు కూడా ఆ యొక్క రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి. ఇది రోజు అది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేశారు అధ్యక్ష. అందులో ఏం చెప్పారు, ఇది రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఇందులో ఇమిడున్నాయి కాబట్టి మేము 3 బెంచ్ 3 న్యాయమూర్తిలో కూడినటువంటి ధర్మాసనం సరిపోదు కాబట్టి ఆ 3 బెంచ్ తూకున్నటువంటి ధర్మాసనము కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేసింది. కాన్స్టిట్యూషన్ బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతుంది. రేపో మాపో వాదనలు కూడా ప్రారంభం కావాల్సింది. నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, మరి ఈరోజు మీ అందరికీ మనవి చేశాను అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు 2-3 minutes లో కంక్లూడ్ చేయండి. ఒకే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు అధ్యక్ష. మేము 107 మీటింగ్లలో మాట్లాడాము, తప్పులేదు, మీరు మాట్లాడాలి, మీ పాలసీ మేనిఫెస్టోలో పెట్టాము, కరెక్ట్ పెట్టారు. కేంద్రంలో కూడా ఉన్నటువంటి మా పార్టీ కూడా మీరు 107 మీటింగ్లలో మాట్లాడితే 107,000 మీటింగ్లలో మేము మాట్లాడాం దేశమంతా. ఏమనంటే మతపరమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, మతపరమైన రిజర్వేషన్స్ ఉండకూడదు. సామాజిక వివక్షత ఆధారంగా పేదవాళ్ళందరికీ, అది ముస్లిం సోదరులకు కూడా తప్పులేదు, సామాజిక వివక్షత ఆధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఉండాలి తప్ప మరి ఈరోజు పేదరికం ఆధారంగా తీసుకురావచ్చు తప్ప సామాజిక వివక్షత లేనటువంటి ముస్లింలకు సామాజిక వివక్షతో కూడినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడం తప్ప అంటున్నాం మేము. అధ్యక్ష, ఈరోజు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినాక మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం, అది కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే అధ్యక్ష నేను ఒక విషయం మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఒక గెజిట్ పబ్లికేషన్ మీకు చెప్తున్నాను అధ్యక్ష. ఇది బీసీలకు అన్యాయం జరగదు అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నేను ఈ సభలో అంటున్నాను, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నా, నేను అన్యాయం జరిగింది అంటున్నా. నేను మీరు ఏ రకంగా జరగలేదో చెప్పాల్సిందే కోరుతా ఉన్నా నేను. ఇది తెలంగాణ గెజిట్ పబ్లికేషన్ అధ్యక్ష, తెలంగాణ గెజిట్ పబ్లికేషన్. దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి గెజిట్ పబ్లికేషన్ అధ్యక్ష. ఇందులో హైదరాబాద్ సిటీలో 150 సీట్లు ఉన్నాయి. 150 సీట్లలో 33%, 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేశారు. ఆ 50 సీట్లలో 4% రిజర్వేషన్ పేరు మీద మొత్తము ఈరోజు బీసీయేతరులు 50 బీసీ 33% 50 సీట్లలో గెజిట్ పబ్లికేషన్ మీకు పంపిస్తున్నాను అధ్యక్ష. 30 సీట్లు బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 30 సీట్లు బీసీయేతరులు గెలిచారు. బీసీయేతరులు గెలిచారు. ఇది బీసీలకు న్యాయమా అన్యాయమా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ ప్రభుత్వము బీసీలకు ఉద్ధరిస్తాము. ఈరోజు ఒక దిక్కు బీసీలు కోరుతున్నారు మేము రాజకీయంగా పైకి రావాలని, రాజకీయంగా మేము ముందుకు రావాలని. వాళ్ళలో ఈరోజు ఆకాంక్ష పెరిగింది, బీసీలలో ఆకాంక్ష పెరిగినప్పుడు మీకు అధ్యక్ష మీ దగ్గర కూడా చాలా మంది బీసీలో చెప్తుంటారు రాజకీయంగా మాకు పైకి రావాలి, ప్రోత్సహించాలి. ఆ రకంగా ప్రోత్సహిస్తున్నప్పుడు ఈరోజు హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీలో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు ఇస్తే ఆ 50 సీట్లలో 30 సీట్లు బీసీయేతరులు గెలిచారు. ఇది మీరు పరిశీలించాల్సిందిగా ఈ తెలంగాణ గెజిట్ పబ్లికేషన్ మీకు ఇస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్, లాస్ట్ మినిట్. అదే విధంగా అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ఈరోజు
దేశంలో అత్యధికమైనటువంటి మత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ 4% మా దగ్గరే ఉన్నాయి, ఎక్కడా లేవు. తమిళనాడులో అధ్యక్ష 3.5% మాత్రమే తమిళనాడులో ఉన్నాయి. మీరు పదే పదే తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషను, క్రిస్టియన్ రిజర్వేషన్ అధ్యక్ష రెండు కలిపి. లాస్ట్ 1 minute ప్లీజ్ కంక్లూడ్. అదేంటి అధ్యక్ష, నేను నిన్న మీరు అడిగాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిన్న బీఎస్సీ మీటింగ్ లో ఏం చెప్పారు అధ్యక్ష? మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి రాత్రి వరకు అని చెప్పారు. మీరు బీఎస్సీ లో తీసుకునే నిర్ణయం మీ సమక్షంలోనే కదా అధ్యక్ష. 5 నిమిషాల పైన 1-2 minutes లో అధ్యక్ష ఈరోజు తమిళనాడులో 3.5% అధ్యక్ష. మరి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, అక్కడ ముస్లిం పాపులేషను 5.86, క్రిస్టియన్ పాపులేషను 6.12, ఇద్దరి కలిపి 12% అవుతుంది. 12% ఇద్దరికి రిజర్వేషన్ ఇస్తారు. ముస్లింలకు క్రిస్టియన్లకు కలిపి తమిళనాడులో 3.5 రిజర్వేషన్ ఇస్తూ, మరి అక్కడ మరి 12% ఉంటే ఇద్దరు కలిపి 3.5 ఇచ్చారు. అంటే పదే తమిళనాడు గురించి చెప్తున్నారు కాబట్టి సభ్యులకు తెలియాలి. తమిళనాడులో ముస్లిం రిజర్వేషన్ 3.5 అధ్యక్ష, అది ఎక్కువ లేదని చెప్పని చేస్తాం. నేను అది డిఫర్ చేయడంలా నేను ఆ విషయం మాట్లాడంలా అధ్యక్షులు చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మరి జడ్పీటీసీలలో, సర్పంచ్లలో, వార్డు మెంబర్స్లలో, మున్సిపల్ కౌన్సిలర్లో, మున్సిపల్ చైర్మన్లో, కార్పొరేటర్స్లో ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందా జరగటం లేదా ఈ ప్రభుత్వం గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ నేను కోరేది అధ్యక్ష, ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ ఇది చాలా ప్రముఖమైన అధ్యక్ష. ఒక ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కు. హైకోర్టు తీర్పు ప్రకారము మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకము. ఈ రెండు ఒకేసారి కలిపి బిల్లులో పెట్టడము, మీరు గిరిజనులకు న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా ఆలోచన చేయాలి. రెండు ఒకేసారి, ఒకటేమో కాన్స్టిట్యూషనల్ రైట్ ట్రైబల్స్ కు, హైకోర్టు తీర్పు ప్రకారము ముస్లిం రిజర్వేషన్స్ అన్కాన్స్టిట్యూషనల్. అటువంటి రెండు బిల్స్ ఏకకాలంలో పెట్టడము ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. ఇది సబ్జుడిస్. ఈరోజు హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే టెంపరరీ బేసిస్ లో. అటువంటి దాన్ని మీరు ఈరోజు ఆ 4% మీరు 12% చేయడంతో ఏ రకంగా ఈరోజు సుధీర్ కమిటీ రిపోర్టు అది తప్పుల తడక. అందులో పూర్తిగా మతం పేరు మీదనే మీరు మొత్తం వివరాలు సేకరణ చేశారు అధ్యక్ష. కాబట్టి జనాభా ప్రాతిపాదికన దామాష పద్ధతిలో గిరిజనులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అధ్యక్ష, మరి ముస్లిం మతపరమైన రిజర్వేషన్ బిల్లుతో పెట్టడం అనేటువంటిది ఇది న్యాయసమ్మతం కాదు, జన సమ్మతం కాదు, గిరిజన సమ్మతం కూడా కాదు. గిరిజనులకు ఉన్నటువంటి హక్కును ఎక్కడ కూడా మన ఆటంకం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం. అదేవిధంగా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినాక కూడా మీరు 35 లాస్ట్ 1 minute. ఎందుకు సార్ మీరు చెప్పారు సార్ సమయము చెప్పనివ్వండి 35 minutes సార్. నేను ఒక్కని మాట్లాడుతున్నా చెప్పనివ్వండి. ఏమన్నా నేను ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? సబ్జెక్ట్ కాకుండా మాట్లాడుతున్నా. 2 minutes లో కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ముస్లిం వర్గాలలో కూడా అధ్యక్ష ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి చెందడానికి సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది అధ్యక్ష. అందులో వేరే డౌట్ లేదు మాకు. ఈరోజు మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి, మైనార్టీ గురుకుల హాస్టల్స్ పెట్టండి, వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయండి, షాదీ ముబారక్ చేయండి. మనందరం ఉన్నాం, మేము కూడా పోతున్నాం, నేను కూడా చెక్స్ ఇస్తున్నాను. మా యొక్క ఉత్తరప్రదేశ్లో కూడా మా యోగి ఆదిత్యనాథ్ కూడా ముస్లిం అమ్మాయిలకు ఈరోజు చాలా పెద్ద ఎత్తున
మరి వివాహాలు చేసిస్తూ ఆర్థిక సాయం కూడా మొత్తం ప్రభుత్వ ఖర్చుతో వివాహం చేయడమే కాకుండా 20,000 రూపాయల ఆయన డబ్బు కూడా ఇస్తున్నాడు. కాబట్టి తప్పు కాదు అది. కాబట్టి ఆ రకంగా అధ్యక్ష అందరికీ సహకారం అందించాలి. అదేవిధంగా అధ్యక్ష నేను ఎందుకు వస్తున్నానంటే ఈరోజు షకీల్ గారు లాస్ట్ 1 minute కిషన్ రెడ్డి గారు ప్లీజ్ యూ హావ్ టు కంక్లూడ్ విత్ ఇన్ 1 minute. కిషన్ రెడ్డి ఎందుకు మరి అరే అధ్యక్ష మీరు హిందువా, మీరు క్రిస్టియనా, మీరు ముస్లిమా అనేటువంటి వివక్షత లేకుండా అధ్యక్ష మరి వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయపరమైనటువంటి విషయాలలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఈరోజు రిజర్వేషన్ కేటగిరీకి రానటువంటి అనేక కులాలలో పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అది ముస్లిమ్స్ కావచ్చు, ఈతా క్యాస్ట్ కావచ్చు, అందరినీ కలిపి ఒక స్పెషల్ కేటగిరీ కింద మీరు ఈరోజు రిజర్వేషన్ సంఖ్య పెంచుతున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో రానటువంటి అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక స్పెషల్ కేటగిరీ కింద ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వండి. అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తారు, అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తారు. అంతే తప్ప మతం పేరు మీద రిజర్వేషన్స్ ఇవ్వడం మంచిది కాదు. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు బీసీ రిజర్వేషన్ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. బీసీ కమిషన్ ఎవరి కోసం ఏర్పాటు చేసాం అధ్యక్ష? బీసీలను వదిలేసింది. బీసీ కమిషన్ బీసీల గురించి పట్టించుకోలేదు. ఈరోజు 52% వాళ్ళ పాపులేషన్ ఉంటే రిజర్వేషన్ అనేటువంటిది ఈరోజు వాళ్ళకి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది పెంచలేదు. అది ఇదే బిల్లులో వచ్చి రావాల్సిన అవసరం ఉండింది. కొంపలే మునిగింది అధ్యక్ష. ఒకేసారి తీసుకొస్తే మంచిది, కానీ ఆ రకంగా తేకుండా ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేసిందని సందర్భంగా మనం చేస్తున్నాను.